నమస్కారం. ఈఎన్టీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశం వర్టిగో. మరి వర్టిగో సమస్య గురించి, అలాగే వర్టిగో సమస్య చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, మరి దీనికి సంబంధించిన టెస్టులు కానీ, ట్రీట్మెంట్ విధానాలు కానీ, అలాగే వర్టిగో సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మనతో పాటున్నారండి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శకుంతల గారు. వారిని అడిగే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, వర్టిగో అంటే ఏంటి, దాని గురించి తెలియజేస్తారా? వర్టిగో అంటే తల తిరగటం. అయితే తల తిరగటం అంటే కొంతమంది మామూలుగా ఏదైనా లైట్ గా గిడ్డినెస్ ని తల తిరగటం అంటారు. యాక్చువల్ వర్టిగో ఏంటంటే రూమ్ మొత్తం స్పిన్ అవుతుంది, లేకపోతే తల మొత్తం అట్లా గుండ్రంగా తిరిగిపోయి స్పిన్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, పడిపోయినట్టు మనకి ఇంబ్యాలెన్స్ లాగా, అంటే నుంచుంటే పడిపోయినట్టు సెన్సేషన్, ప్లస్ మొత్తం సరౌండింగ్స్ లేకపోతే తల మొత్తం రౌండ్ రౌండ్ గా తిరుగుతాయి. దాన్నే క్లాసికల్ వర్టిగో అంటారు. బట్ కొంతమంది ఏదైనా లైట్ గా కళ్ళ ముందు చీకటి వచ్చినా, అట్లా మామూలుగా అట్లా గిడ్డినెస్ వచ్చినా అన్నిటికీ వర్టిగో అనుకుంటారు. అంటే వర్టిగో అనేది మనం ఎలా గుర్తిస్తాం అంటారు? అంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి వర్టిగోకి? అదే ప్రత్యేకంగా ఏంటంటే లైక్ ఐ సెడ్, కొంతమందికి అట్లా జస్ట్ ఫెయింటింగ్ లాగా ఉంటుంది, నుంచుంటే ఒక్కొక్కసారి కళ్ళ ముందు చీకటి అయిపోయి పడిపోవటం, అది జస్ట్ సిన్కోపల్ అటాక్, అది వర్టిగో కాదు. కానీ పేషెంట్స్ అట్లా అంటారు. సో డాక్టర్ లీడింగ్ క్వశ్చన్ అడగాలి, మీకు నిజంగా తల తిరుగుతుందా, లేకపోతే రూమ్ అంతా స్పిన్నింగ్ లాగా గుండ్రంగా అట్లా తిరుగుతుందా, లేకపోతే జస్ట్ కళ్ళ ముందు అట్లా చీకటిగా అనిపిస్తుందా? సో దాట్ వే మనకి వర్టిగో ఏంటి తెలుస్తుంది. ఫస్ట్ ఇస్ జస్ట్ అ బ్లాక్అవుట్ ఆఫ్ సిన్కోపల్ అటాక్. సెకండ్ ఏంటంటే ఆ స్పిన్నింగ్ సెన్సేషన్ నే ట్రూ వర్టిగో అంటారు. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పినట్టుగా కాకుండా కొంతమందికి జర్నీ చేసేటప్పుడు, లేదంటే ఇంకేదన్నా అంటే హెల్త్ బాగాలేనప్పుడు వాటిని కూడా మనం కళ్ళు తిరుగుతూ ఉంటాయి అని ఎప్పుడు ఫీల్ అవుతుంటారు, దాన్ని కూడా వర్టిగో అనొచ్చు అంటారా? అది వర్టిగో కాదు, అది మోషన్ సిక్నెస్. మోషన్ సిక్నెస్ ఇన్ ద సెన్స్ దట్ మనకి కొంతమందికి జర్నీస్ చేసేటప్పుడు, ఏదైనా మూవింగ్ బస్ లో లేకపోతే మూవింగ్ కార్ లో వెళ్ళినప్పుడు, బయట విండో నుంచి ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు, ఎందుకంటే ఆబ్జెక్ట్స్ స్టేషనరీ ఉంటాయి కానీ మన బాడీ మోషన్ లో ఉంటుంది. సో ఆ రిలేటివ్ మోషన్ వల్ల మనకి లాబ్రిథ్ స్టిమ్యులేట్ అయిపోయి ఒక రకంగా స్పిన్నింగ్ సెన్సేషన్ తో పాటు వామిటింగ్ సెన్సేషన్ వస్తాయి. దాన్ని వర్టిగో అంటారు. అది యాక్చువల్ క్లాసికల్ వర్టిగో కాదు, అది సింప్లీ మోషన్ సిక్నెస్. కొంతమందికి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉంటే, ఎనీమియా ఉంటే కూడా అట్లా జనరలీ కళ్ళు తిరిగినట్టు, అంటే వీక్నెస్, కొంచెం ఫెయింటింగ్ లాగా, నుంచుంటే లేకపోతే కింద ఉంగితే ఒక తిరిగినట్టు సెన్సేషన్ ఉంటుంది. అది కూడా ట్రూ వర్టిగో కాదు, అది జస్ట్ ఎనీమియా వల్ల లేకపోతే లో బీపీ వల్ల వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. సో ఒక ఫిజిషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అట్లా వర్టిగో పేషెంట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వర్టిగోనా కాదా, వేరే సిమ్టమా, అది ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వర్టిగో సమస్య రావడానికి అంటే వాళ్ళకి ఏమైనా జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, లేదంటే వాళ్ళకి హెల్త్ బాగలేక వచ్చే ఛాన్సులు ఉంటాయి అంటారు? జెనెటిక్ కండిషన్స్ చాలా రేర్ అండి వర్టిగో రావడానికి. యూజువలీ చిన్న పిల్లలకి వర్టిగోకి కారణాలు ఏంటంటే చెవులో ఇన్ఫెక్షన్ రావడం. చిన్నపిల్లలకు కూడా వస్తుందా? చిన్నపిల్లల్లో చాలా రేర్. రెండే కాజెస్ ఉంటాయి వర్టిగో రావడానికి. ఒకటేంటంటే ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్, అంటే మిడిల్ ఇయర్ లో వాళ్ళకి ఫ్లూయిడ్ లాగా ఫామ్ అయితే ఇన్ఫెక్షన్ వల్ల కొంతమంది పిల్లలు ఏంటంటే తల తిరుగుతుంది అని కంప్లైంట్ చేస్తారు. అట్లాంటి అప్పుడు పిల్లలకి చెవు ఎగ్జామిన్ చేస్తే ఫ్లూయిడ్ ఉంది, ఆ ఫ్లూయిడ్ కి ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్లీ అది తగ్గిపోతుంది. సెకండ్ కండిషన్ ఏంటంటే వర్టిజినస్ ఎపిలెప్సీ, అంటే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి పిల్లలకి, బట్ దట్ ఫిట్స్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్టిగో అటాక్స్. అంటే వాళ్ళకి అట్లా మొత్తం బాడీ అట్లా అన్కాన్షియస్ అవ్వకుండా, అట్లా మోషన్ అట్లా పడిపోవటం, అట్లా మౌత్ లో ఫ్రాతింగ్ అట్లా అవ్వకుండా జస్ట్ సడన్లీ వాళ్ళకి బాగా స్పిన్నింగ్ సెన్సేషన్, రీలింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో చిన్న పిల్లలకి సో అది ఈజీ చేస్తే అది వర్టిజినస్ ఎపిలెప్సీ కాదా అని డయాగ్నోస్ చేయగలుగుతాం. సో పిల్లలకి ఈ రెండే కండిషన్స్ ఉంటాయి గిడ్డినెస్ కి. అడల్ట్ లో రకరకాల కారణాలు ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఇట్ మే బి లైక్ ఐ సెడ్ ట్రూ వర్టిగో ఆర్ వర్టిగో లైక్ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎనీమియా వల్ల, లేకపోతే లో బీపీ వల్ల, కొంతమందికి మోషన్ సిక్నెస్. అవి కాక ట్రూ వర్టిగోకి కారణాలు కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. దేనికి ప్రతి కండిషన్ కి స్పెసిఫిక్ హిస్టరీ, స్పెసిఫిక్ ఫైండింగ్స్ ఉంటుంది. ఇట్ మే బి ఐదర్ రిలేటెడ్ టు ద ఇయర్, ఇట్ మే బి రిలేటెడ్ టు ద నెక్, అంటే స్పాండిలైటిస్, క్రానిక్ అట్లా సర్వైకల్ స్పాండిలైటిస్, అట్లాంటి దానివల్ల కూడా వర్టిగో రావచ్చు. ఇయర్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్, నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను. కొంతమందికి ఏంటంటే చెవుల్లో హోల్ పడి పస్ వస్తాయి, లేకపోతే బోన్లో ఇన్ఫెక్షన్, మాస్టరైటిస్. దానివల్ల కూడా మనకి ఇన్నర్ ఇయర్లో ఒకటి, ఇది ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్ అండి. ఇన్నర్ ఇయర్లో బ్యాలెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, లాబిరింత్ అంటారు. లాబ్రింత్ లో 3 కెనాల్స్ ఉంటాయి, సెమీ సర్క్యులర్ కెనాల్స్, వర్టికల్, హారిజాంటల్ అండ్ పోస్టీరియర్.
ఈ కెనాల్స్ లో ఫ్లూయిడ్ ఉంటుంది, ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్. ఇవన్నీ అంటే ఫ్లూయిడ్ లో ఇవంతా ఒక డెలికేట్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది. రెండు చెవుల్లో లాబ్రింత్ ఉంటుంది. లాబ్రింత్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ బ్యాలెన్స్. అంటే మన బాడీ ఎక్కడ ఉంది స్టెబిలైజ్ చేయడానికి, లేకపోతే మనం కింద ఉంగితే లేకపోతే సైడ్ కి చూస్తే బాడీని స్టెబిలైజ్ చేయడానికి ఈ లాబ్రింత్ హెల్ప్ చేస్తాయి. సో ఈ లాబ్రింత్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇట్ మే బీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్ఫెక్షన్, వైరల్ ఆర్ బ్యాక్టీరియల్, లేకపోతే ఏదైనా హెడ్ ఇంజురీ వస్తే, ఈ లాబ్రింత్ లో ఏదైనా ఇంజురీ వస్తే, లేకపోతే ఏదైనా దాంట్లో ఏమైనా మెనియస్ డిజీజ్ అని కండిషన్ అంటారు, దాంట్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి. అట్లా రకరకాల లాబ్రింత్ లో ఉన్న కండిషన్స్ వల్ల, డ్యామేజ్ వల్ల వర్టైగో వస్తుంది. సో నెక్ ఒకటి, లాబ్రింత్ ఒకటి. థర్డ్ రీజన్ ఇస్ బ్రెయిన్. ఎందుకంటే ఇప్పుడు లాబ్రింత్ నుంచి నరాలు, వెస్టిబులర్ నర్వ్స్, అవి బ్రెయిన్ కే వెళ్తాయి. ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కాల్ వెస్టిబులర్ కార్టెక్స్. సో వెస్టిబులర్ కార్టెక్స్ లో కూడా ఏదైనా లీజన్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్స్, లేకపోతే హెమరేజెస్, లేకపోతే ఏదైనా ఇన్ఫాక్ట్ అంటే మన స్ట్రోక్స్ వల్ల, లేకపోతే ఏదైనా డిఫరెంట్ కండిషన్స్ ఉంటుంది అక్కడ, అంటే బ్రెయిన్ లో ప్రాబ్లం వల్ల కూడా వర్టైగో రావచ్చు. సో వర్టైగోకి ఈ 3 లెవెల్స్ మనం చూసుకోవాలి, వెదర్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ నెక్, బికాస్ ఆఫ్ ఇయర్ ఆర్ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్. వర్టిగో సమస్య రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి వీటి యొక్క లక్షణాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈఎన్టీ కార్యక్రమంలో ఇప్పటికే చిన్న విరామం. ఈఎన్టీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ చెవిలో వచ్చే ప్రాబ్లం అంటే దీని వల్ల వచ్చే వర్టిగో కూడా మనకి లక్షణాలు సేమ్ ఉంటాయి అంటారా? ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ప్రతిదానికి సిమ్టమ్స్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి నెక్ లో సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ స్పాండైలోసిస్. స్పాండైలోసిస్ మీన్స్ మనకి ఇక్కడ సర్వైకల్ వర్టిబ్రా బోన్ గ్రోత్ ఉంటుంది, ఎక్సెస్ గ్రోత్, లేకపోతే వర్టిబ్రా మధ్యలో కార్టిలేజ్ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ కొంచెం అట్లా అరగటం వల్ల, లేకపోతే ప్రొలాప్స్ వల్ల, అంటే కొంచెం అట్లా ముందుకి వెనక అట్లా జరగటం వల్ల, నర్వ్స్ ప్రెస్ అవటం వల్ల మనకి వర్టిగో వస్తాయి. సో దానికి సిమ్టమ్స్ ఏంటంటే యూజువలీ పేషెంట్ కి కొంచెం నెక్ స్టిఫ్నెస్, కొంచెం మెడ నొప్పి ఉంటుంది, అట్లా సరిగా తిప్పలేకపోతారు, లేకపోతే ఒక పక్క షోల్డర్, నెక్ టు షోల్డర్ అట్లా స్ప్రెడింగ్ పెయిన్ ఉంటుంది. దాంతో పాటు నెక్ మూవ్మెంట్స్ తో పాటు బాగా ఒక ఫ్యూ సెకండ్స్ వరకు బాగా గిడ్డినెస్ వచ్చేస్తాయి. అది ఎస్పెషలీ ఎప్పుడు అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ తో వస్తాయి, అంటే పడుకొని లేసేటప్పుడు, లేకపోతే ఒక పక్కకి తిరిగినప్పుడు, కింద వంగినప్పుడు, లేకపోతే పైన చూసేటప్పుడు నెక్ మూవ్మెంట్స్ తో పాటు ఒక ట్రాన్సియంట్ హాఫ్ మినిట్ వరకు బాగా కళ్ళు తిరిగిపోతుంది. సో అట్లా మనం క్లినికలీ డయాగ్నోస్ చేయవచ్చు దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సర్వైకల్ స్పాండైలోసిస్. అది ఎక్స్రేలో కన్ఫర్మ్ అవుతుంది మనకి. అచ్చా, ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇయర్స్, ఇయర్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వన్ ఇస్ మోస్ట్ కామన్ కండిషన్ ఇస్ బినైన్ పొజిషనల్ వర్టైగో, బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టైగో, బీపీవీవీ అంటారు. అది మోస్ట్ కామన్ కండిషన్. అది యూజువలీ ఏంటంటే ఇట్లా ఇన్నర్ ఇయర్, ఈ లాబ్రింత్ లో సెమీసర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. ఈ కెనాల్స్ లో కొన్ని పార్టికల్స్ ఉంటాయి, ఓటోలిట్స్ అంటారు. ఆ పార్టికల్స్ యూజువలీ ఏంటంటే నార్మలీ ఒక కప్ లాగా స్ట్రక్చర్ క్యూపులాలో నార్మలీ ఉంటుంది. కానీ ఏదైనా హెడ్ ఇంజురీ వల్ల, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఆ పార్టికల్స్ యూజువలీ స్ప్రెడ్ అయిపోయి కెనాల్స్ లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. పర్టికులర్ ఒక నెక్ హెడ్ పొజిషన్ వల్ల అవి పార్టికల్స్ ఒక దగ్గర గ్రావిటీ ద్వారా ఒక దగ్గర కలెక్ట్ అయ్యి అది మనకి వర్టైగో స్టిమ్యులేట్ అవుతుంది. సో దానికి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ ఉంటుంది, అంటే ఒక హాఫ్ మినిట్ వర్టైగో, బాగా స్పిన్నింగ్ సెన్సేషన్, దాంతోపాటు అసోసియేటెడ్ నాసియా, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. అది కూడా పొజిషన్ రిలేటెడ్ ఉంటుంది. పొడికినప్పుడు ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అట్లా తిరిగినప్పుడే వర్టైగో వస్తాయి. కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, లేకపోతే మామూలుగా నడిచినప్పుడు ఏముండదు. సో అట్లా ఒక డిక్స్ హాల్పైక్ టెస్ట్ ఉంటుంది, దాంతో కన్ఫర్మ్ చేయొచ్చు వెదర్ ఇట్ ఈస్ బినైన్ పొజిషనల్ వర్టైగో. లాబ్రింథైటిస్, లాబ్రింథైటిస్ అంటే ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లాబ్రింత్. దానివల్ల పేషెంట్కి యూజువలీ మిడిల్ ఏజ్ గ్రూప్ ఆర్ యంగ్ ఏజ్ గ్రూప్కి, అరౌండ్ 20-30 years ఏజ్ అడల్ట్స్కి సివియర్, ఒకరోజు సడన్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బాగా తల తిరగటం, దాంతోపాటు వామిటింగ్స్ ఒక 5-6 times, సివియర్ వామిటింగ్స్, చెవులో గుయి సౌండ్ రావటం, ఒక్కొక్కసారి హియరింగ్ ప్రాబ్లం కూడా రావచ్చు. అలాంటి సడన్ అండ్ వెరీ సివియర్ సిమ్టమ్స్ లాస్టింగ్ ఫర్ ఫ్యూ డేస్, 3 to 4 days. అలాంటి కండిషన్లో వీ థింక్ ఆఫ్ అక్యూట్ బ్యాక్టీరియల్ లాబ్రింథైటిస్. సో అట్లా లాబ్రింథైటిస్కి ఇవి సిమ్టమ్స్ ఉంటాయి, క్లాసికల్ సిమ్టమ్స్.
ఓకే, అది కాక సపోజ్ మనకి నరాల్లో లేకపోతే బ్రెయిన్లో చిన్న వెస్టిబులర్ నర్వ్ అంటే మనకి వెస్టిబ్యూల్కి నరం ఉంటుంది, అది బ్రెయిన్లోకి ఎంటర్ అయితే ఆ ఏరియాలో ఏదైనా చిన్న ట్యూమర్, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూస్టిక్ న్యూరోమ్ అంటారు, అలాంటి ట్యూమర్స్ ఫామ్ అయితే సిమ్టమ్స్ కొంచెం స్లోగా ఇన్సిడియస్ ఆన్సెట్ ఉంటుంది. సిమ్టమ్స్కి సడన్ ఒక్కో రోజులో ఏం డెవలప్ అవ్వదు, చిన్నగా అట్లా సడన్గా ఒక రోజు కూర్చొని లేకపోతే నడిచినప్పుడు లైట్ గిడినెస్ అదే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. తర్వాత చెవులో గుయ్యి అట్లా టినిటస్ సౌండ్స్ రావటం, గ్రాడ్యువల్గా హియరింగ్ తగ్గిపోవటం, అట్లాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ చేస్తారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2-3 months ఉండే కొద్దిగా అది ఇంబ్యాలెన్స్, నడిచినప్పుడు కూడా ఒక పక్క పడిపోవటం, అట్లాంటి సిమ్టమ్స్ ప్రోగ్రెసివ్ అండ్ సివియర్గా డెవలప్ అవుతుంది డే బై డే. తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ మెనియర్స్ డిజీజ్, దట్ ఈస్ లైక్ ఐ సెడ్ లాబ్రింత్లో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల. అది ఏదైనా ఇన్ఫెక్షన్ అది కాదు, అది కెమికల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ ఇన్ ద ఇన్నర్ ఇయర్. అది ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఐదర్ 1 year or both yearsలో బాగా పేషెంట్ మంచిగానే ఉంటారు, సడన్లీ ఒక రోజు చెవులో గుయి సౌండ్తో స్టార్ట్ అయ్యి వామిటింగ్ అదే గిడినెస్తో పాటు బాగా సివియర్ అట్లా గిడినెస్ ఆర్ బటైగో అట్లా ప్రెజెంట్ అవుతుంది. వామిటింగ్ చేస్తే సిమ్టమ్స్ రిలీఫ్ వస్తాయి. ఒక 20 minutes to 2 hours దాకా ఈ ఎపిసోడ్ లాస్ట్ అవుతుంది. తర్వాత వామిటింగ్ చేస్తే మళ్ళీ అన్నీ తగ్గిపోతాయి, అంటే ఆ గిడినెస్ సెన్సేషన్, తర్వాత చెవులో గుయి సౌండ్ రావటం, టెంపరీ వినికిడి కూడా తగ్గుతుంది, బట్ అది కూడా రికవర్ అవుతుంది. అట్లా ఒక ఎపిసోడ్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ పేషెంట్ మే బీ కంప్లీట్లీ ఆల్ రైట్. మళ్ళీ సడన్గా ఒక రోజు అట్లా అటాక్ వస్తాయి. సో అట్లా ఎపిసోడిక్గా దానికి ప్రెజెంటేషన్ ఉంటుంది మెనియస్ డిజీజ్లో. అట్లా ప్రతి కండిషన్కి టిపికల్ హిస్టరీ, సిమ్టమ్స్ అండ్ ఫైండింగ్స్. మరి డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఈ వర్టిగో సమస్యతో బాధపడే వాళ్ళకి మనకి ఏ కండిషన్ ఎలా ఉందని తెలియజేయడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు? వర్టైగోతో వచ్చే పేషెంట్స్ ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిదే. కొంతమంది న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్తారు, వాళ్ళు కూడా మొత్తం న్యూరాలజికల్ ఎగ్జామినేషన్, హెడ్ అండ్ నెక్, బ్రెయిన్ ఎగ్జామినేషన్ చేసి ఎక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వర్టైగో అది మెయిన్ కనుక్కోవాలి. సో సపోజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నర్వ్స్ ఆర్ బ్రెయిన్, మీరు న్యూరాలజిస్ట్ దగ్గర ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సపోజ్ న్యూరాలజిస్ట్ అంతా ఎగ్జామిన్ చేసి అన్నీ ఓకే ఉన్నాయి, ఇయర్ ప్రాబ్లం వల్లనే అనిపిస్తుంది మీరు ఏంటి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయనంటే, ఆర్ మీకు ప్రైమరీలీ ఇయర్ సిమ్టమ్స్ కూడా ఉంటే వర్టైగోతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ చెవులో గుయి సౌండ్ రావటం, లేకపోతే హియరింగ్ లాస్ ఉండటం, చెవులో పోట్ లేకపోతే చెవులో పస్ రావడం, ఇంతకుముందు చెవులో ఇంజురీ అయి బ్లడ్ వచ్చింది తర్వాత గిడినెస్ స్టార్ట్ అయింది, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు ముఖ్యంగా ఈఎన్టీ స్పెషలిస్ట్నే కన్సల్ట్ చేయాలి. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరే వచ్చిన తర్వాత హిస్టరీ విన్న తర్వాత కొంత ఐడియా ఉంటుంది వాట్ మే బి ద కండిషన్. ఆఫ్టర్ దట్ డీటెయిల్ ఎగ్జామినేషన్ చేయాలి ఇయర్, నోస్, థ్రోట్కి. ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ చేసి ఏమైనా ఇంజురీకి హిస్టరీ ఉంటే ఏమైనా ఫ్రాక్చర్ అట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయో, లేకపోతే బ్లడ్ కలెక్షన్, హెమటోమా, కండబెరీ రప్చర్ అయిందా లేదా, అవి కాక సపోజ్ కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటే ఇయర్ డ్రమ్లో హోల్ పడిందా లేదా, పస్ ఉందా, లేకపోతే చిన్నపిల్లలకి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇయర్ డ్రమ్ వెనకాల రెడ్డిష్గా అట్లా స్వెల్లింగ్ ఉంటుంది, ఫ్లూయిడ్ లాగా ఉంటుంది, ఫ్లూయిడ్ లెవెల్స్ అట్లాంటి ఎగ్జామిన్ చేయాలి. తర్వాత నోజ్ అండ్ థ్రోట్ కూడా ఎగ్జామిన్ చేయాలి. అవి కాక నెక్ కూడా ఎగ్జామిన్ చేయాలి. అడల్ట్ పేషెంట్స్లో ఒక్కొక్కసారి స్పాండిలైటిస్ వల్ల బాగా మసిల్ స్పాజమ్ ఉండి ఇక్కడ మసిల్ టెండనెస్ ఉంటుంది, ఇక్కడ ఈ నెక్లో మసిల్స్ టెండనెస్ ఉంటుంది. సో టెండనెస్ ప్లస్ నెక్ మూవ్మెంట్స్ అట్లా చేస్తే పేషెంట్కి వర్టైగో సెన్సేషన్ వచ్చేస్తుంది. అట్లా మనం ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేయొచ్చు. అవి కాక బినైన్ పొజిషనల్ వర్టైగో సస్పెక్ట్ చేస్తే డిక్స్ హాల్పైక్ అని ఒక టెస్ట్ ఉంటుంది. పర్టికులర్ పొజిషన్లో పేషెంట్ని పడుకోబెట్టి పర్టికులర్ యాంగిల్స్లో హెడ్ని టిల్ట్ చేసి వర్టైగో వస్తే అప్పుడు డయాగ్నోస్ చేయగలుగుతాం బినైన్ పొజిషనల్ వర్టైగో ఉందా లేదా, ఉంటే ఏ చెవిలో ఉంది. కొంతమందికి ఒక చెవిలో, కొంతమందికి బోత్ ద ఇయర్స్లో ఉంటాయి. అవి కాక అఫ్కోర్స్ కొంతమందికి వేరే కొన్ని టెస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రేనియల్ నర్వ్స్ ఎగ్జామినేషన్, తర్వాత మిగతా అన్ని న్యూరాలజికల్ ఎగ్జామినేషన్స్ అవి కూడా చేయాలి. బ్యాలెన్స్కి కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి. థరో ఎగ్జామిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వి కమ్ టు ఇన్వెస్టిగేషన్స్. ఇయర్లో ప్రాబ్లం ఉంటే అఫ్కోర్స్ ఆడియోమెట్రీ టెస్ట్, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ టెస్ట్ చేస్తే నరాలు ఏమైనా వీక్ అయినాయో లేవో, లేకపోతే ఏమైనా కండక్టివ్ లాస్ అట్లా హియరింగ్ లాస్ ఉందా లేదా, తర్వాత ఫ్లూయిడ్ ఏమైనా అక్యుములేట్ అయిందా, మాస్టాయిడ్ బోన్లో ఇన్ఫెక్షన్ ఉందా. సో ఆడియోమెట్రీ, ఇంపీడెన్స్ అండ్ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ ద్వారా తెలుసుకోవాలి. తర్వాత సిటీ స్కాన్. సిటీ స్కాన్ ఇయర్ రిలేటెడ్ కండిషన్ ఉంటే సిటీ స్కాన్ ఆఫ్ ద మాస్టాయిడ్స్ అవి చేస్తే మనకి ఇన్నర్ మిడిల్ ఇయర్లో లేకపోతే మాస్టాయిడ్ బోన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుస్తుంది. అదర్ దెన్ దాట్ సపోజ్ వీఆర్ సస్పెక్టింగ్ సమ్ ట్యూమర్స్, దెన్ ఎంఆర్ఐ ఆఫ్ ద బ్రెయిన్, స్పెషలీ ఏ ఏరియాలో వెస్టిబులర్ నర్వ్ ఎంటర్ అవుతుంది బ్రెయిన్కి, ఇట్ ఈస్ కాల్డ్ సెరిబ్రోపాంటైన్ యాంగిల్, సిపి యాంగిల్ ఏరియా. ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తే డయాగ్నోజ్ అవుతుంది. చిన్న చిన్న 2 mm ట్యూమర్స్ కూడా డిటెక్ట్ అవుతాయి. అదర్ దెన్ దాట్ దెర్ ఆర్ సమ్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మెనియర్స్ డిజీజ్కి కొన్ని ఎలక్ట్రోకాక్లియోగ్రఫీ, వెస్టిబులర్ న్యూరోనోగ్రఫీ, కెలోరిక్ టెస్ట్ అట్లా స్పెసిఫిక్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో మనకి ఏది క్లినికలీ డయాగ్నోసిస్ అనిపిస్తుంది, డిపెండింగ్ ఆన్ దాట్ వీ వర్కప్ ద పేషెంట్ ఫర్దర్. అలాంగ్ విత్ ఆల్ దిస్ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎక్స్రేస్ అవి కూడా
చేస్తే మనకి డయాగ్నోసిస్ తెలుస్తుంది దట్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ vertigo. Vertigo is only a symptom. Generally people think that vertigo is a diagnosis, but it is not a diagnosis. It is a symptom of some underlying condition. ఏదని condition and what is the cause of the vertigo అది మనకి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. వర్టిగో సమస్యతో బాధపడే వాళ్ళకు లభించే ట్రీట్మెంట్ విధానాలు కానీ అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈఎన్టీ కార్యక్రమంలో మరొక చిన్న విరామం. ఈఎన్టీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి డాక్టర్ గారు వర్టిగో సమస్య ఉందని నిర్ధారించాక ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళకి? అది కూడా కండిషన్ ప్రకారం ఉంటుంది ట్రీట్మెంట్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ తర్వాత ఇయర్ డ్రాప్స్ అట్లాంటి ట్రీట్మెంట్తో యూజువలీ అది రికవర్ అవుతుంది. సపోజ్ ఇట్ ఈస్ బినైన్ పొజిషనల్ వర్టిగో కొన్ని లాబ్రింథైన్ సెడేటివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినరజిన్ తర్వాత బీటాహిస్టీన్ అవి కాక డయాజిపామ్ అట్లా రకరకాల ఒక 20-30 మెడిసిన్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ అండ్ డిపెండింగ్ ఆన్ ది ఏజ్ గ్రూప్. ఫ్లోక్లోపెరిజిన్ అట్లా రకరకాల మెడిసిన్స్ ఇచ్చి ఒక షార్ట్ డ్యూరేషన్ మాక్సిమం ఒక 1 week to 10 days తర్వాత డోస్ టేపర్ చేసి స్లోలీ అలాంగ్ విత్ దట్ యాంటీబయాటిక్స్ అండ్ అదర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ద్వారా యూజువల్లీ తగ్గిపోతుంది. వీ టెల్ ద పేషెంట్ నాట్ టు స్ట్రెయిన్ టూ మచ్, ఎక్కువ నెక్ బెండ్ చేయకూడదు, పైన చూడకూడదు. పడుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలైటిస్ పేషెంట్స్ వీ అవాయిడ్ దెమ్ ఆస్ దెమ్ టు అవాయిడ్ పిల్లో తీసేసి ఫ్లాట్గా ఒక చిన్న సర్వైకల్ చిన్న పిల్లో లేకపోతే ఒక టవల్ బెడ్షీట్ ఫోల్డ్ చేసి తల కింద పెట్టుకొని స్ట్రైట్ పొజిషన్లో పడుకోవటం, నెక్ మూవ్మెంట్ స్లోగా చేసుకోవటం, హెవీ వెయిట్స్ క్యారీ చేయొద్దు, లేకపోతే విగరస్ నెక్ ఎక్సర్సైజెస్ అలా చేయొద్దు. అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో ఇస్తే యూజువలీ విదిన్ 2 to 3 weeks vertigo తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ డేంజరస్ కండిషన్ లైక్ ట్యూమర్ ఆర్ సమ్ అదర్ థింగ్ దెన్ అఫ్ కోర్స్ దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ హెడ్ ఇంజురీ లేకపోతే ఇయర్లో ఇంజురీ వల్ల టెంపరల్ బోన్ ఫ్రాక్చర్ వల్ల ఏదైనా vertigo ఉంటే దట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ సర్జికలీ. అంటే ఇనిషియలీ మెడికలీ తగ్గపోతే సర్జికలీ ఎక్కడైతే ఫ్రాక్చర్ సెగ్మెంట్ వల్ల నర్వ్ ప్రెస్ అవుతుంది అది మనం ఎక్స్ప్లోర్ చేసి సర్జరీ ద్వారా ఆ బ్రోకెన్ బోన్ ఫ్రాగ్మెంట్స్ అవి తీసేసి బ్లడ్ క్లాట్ తీసేస్తే రిలీఫ్ వస్తాయి పేషెంట్స్కి. సో కండిషన్ ప్రకారం ట్రీట్మెంట్. అంటే డాక్టర్ గారు ఇప్పుడు వన్స్ వాళ్ళకి మీరు చెప్పినట్టుగా సర్జరీ అయినా మెడిసిన్స్ వల్ల అంటే కంటిన్యూగా వాళ్ళకి తగ్గిపోతుంది అంటారా లేదంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా వర్టిగో సమస్య? ఇన్ఫెక్షన్స్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే vertigo యూజువలీ మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతాయి. కొంతమందికి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలోసిస్, మెనియర్స్ డిజీజ్, తర్వాత కొంతమందికి ఇట్లాంటి కొన్ని క్రానిక్ ఇయర్ కండిషన్స్ ఉంటాయి, సిఎస్ఓఎం అట్లాంటి కండిషన్స్ రెక్క రావచ్చు. సో వీ డోంట్ కంటిన్యూ మెడికేషన్స్ ఫర్ టూ లాంగ్. వీ టెల్ దెమ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ సివియర్ అటాక్స్ యూజ్ ద మెడికేషన్ SOS. అదర్ దెన్ దాట్ కొన్ని వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెస్టిబులర్ కాంపెన్సేషన్ ఎక్సర్సైజెస్. అంటే దీస్ ఆర్ సర్టన్ ఎక్సర్సైజెస్ ఏంటంటే వీ టీచ్ ద బ్రెయిన్ to adjust to the new surroundings and to the new condition. For example, labyrinthitis. మనకి చెవులో రెండు లాబ్రింత్స్ అటు ఇటు ఉంటాయి. సో ఒక లాబ్రింత్ డ్యామేజ్ అయితే ఆ లాబ్రింత్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ తగ్గిపోతాయి, ఇంకొక పక్క నుంచి నార్మల్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తాయి. సో అది బ్రెయిన్ని నేర్పటం దట్ ఓన్లీ వన్ లాబ్రింత్ ఇస్ ఫంక్షనింగ్, ది అదర్ ఇస్ హైపో ఫంక్షనింగ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్. సో అది బ్రెయిన్ని టీచ్ చేయటం అంటే ఫీడ్బ్యాక్ థెరపీ ద్వారా that the patient should be normal. అంటే ఇంబ్యాలెన్స్ వల్ల యూజువలీ vertigo క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే లాబ్రింత్ తక్కువ ఫంక్షన్ చేస్తుంది దానివల్ల ఇంబ్యాలెన్స్ వల్ల vertigo క్రియేట్ అవుతుంది. సో స్లోలీ ద బ్రెయిన్ విల్ లెర్న్ త్రూ ది ఎక్సర్సైజెస్ దట్ this labyrinth is not working. So the other labyrinth will hyper function to compensate. So that signals from the brain, more signals will go to the active labyrinth. Atla it's like teaching the brain or re-educating the brain. So these are called vestibular exercises. అంటే కొన్ని హెడ్ ఐ మూవ్మెంట్స్ ఉంటాయి, తర్వాత హెడ్ మూవ్మెంట్స్, తర్వాత గ్రాడ్యువలీ నెక్ మూవ్మెంట్స్, తర్వాత బాడీ మూవ్మెంట్స్, అలా చేసి వీక్లీ అట్లా గ్రాడ్యుయేటెడ్ ఎక్సర్సైజెస్ ద్వారా పేషెంట్కి యూజువలీ vertigo తగ్గిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మరి డాక్టర్ గారు ఈ vertigo సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే స్పెషల్గా వాళ్ళు ఏమన్నా కేర్ తీసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ vertigo సిమ్టమ్ వస్తే జనరలీ లైట్ తీసుకోవద్దు. అంటే ఫస్ట్ టైం వస్తే ఆఫ్ కోర్స్ జనరలీ కొంచెం పడుకొని రెస్ట్ తీసుకొని సపోజ్ అది తగ్గిపోయింది అనుకోండి, ఇట్ ఇస్ ఫైన్. సపోజ్ అది రిపీటెడ్గా వస్తుంది లేకపోతే ఎక్కువ సివియర్గా ఉంది,
you should immediately consult the physician, ideally neurologist or the ENT specialist, so that proper diagnosis చేయగలుగుతాం. కొంతమంది ఏంటంటే టైం వేస్ట్ చేస్తారు, దానివల్ల ఏంటంటే చిన్న కండిషన్ కూడా సివియరిటీ వచ్చేస్తే, సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఇట్స్ లాబ్రింథైటిస్, ఇఫ్ ట్రీట్మెంట్ ఇస్ స్టార్టెడ్ ఎర్లీ ఒక్కొక్కసారి వర్టైగో అయితే తగ్గిపోతుంది కానీ చెవుల్లో నరాలు డ్యామేజ్ అవుతుంది పర్మనెంట్లీ, సో పర్మనెంట్ హియరింగ్ లాస్ వచ్చేస్తుంది. అదే ఇఫ్ ద పేషెంట్ రీచెస్ ది ENT స్పెషలిస్ట్ ఎర్లీ అండ్ టేక్స్ ట్రీట్మెంట్, దట్ క్యాన్ బి టు అ సర్టన్ ఎక్స్టెంట్ కంట్రోల్డ్, వాళ్ళకి పర్మనెంట్ డెఫ్నెస్ రాకుండా ఉంటుంది అండ్ వర్టైగో కూడా తొందరగా క్యూర్ అవుతుంది. వర్టైగోతో పాటు పేషెంట్స్కి కూడా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ చెప్తారు, కొన్ని చెప్పరు. సో కరెక్ట్ ఫిజిషియన్ దగ్గర వెళ్తే వీ ఆస్క్ లీడింగ్ క్వశ్చన్స్, మీకు ఎంతసేపు వర్టైగో ఉంది, ఎంత సివియరిటీ ఉంది, తర్వాత ఏ చేస్తే అట్లా వర్టైగో వచ్చింది, అట్లా కొన్ని స్పెసిఫిక్ లీడింగ్ క్వశ్చన్స్ ద్వారా వీ కెన్ పిన్ పాయింట్ ద డయాగ్నోసిస్ అండ్ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఎర్లీ. సో వర్టైగో ఇస్ నాట్ టు బి టేకెన్ లైట్లీ. అండ్ ఆఫ్ కోర్స్ కొంతమంది వాళ్ళు వర్టైగో అనుకుంటారు, ఇట్ మే బీ సింపుల్ కాజ్ ఆఫ్ ఎనీమియా, లేకపోతే జస్ట్ లో బీపీ, అలాంటి కొన్ని హైపోథైరాయిడిజం, అట్లాంటి కండిషన్స్ డయాగ్నోస్ చేసి వీ కెన్ గివ్ దెమ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ రీఅష్యూరెన్స్. అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఈ వర్టిగో సమస్య అనేది ఇప్పుడు ఇన్ కేస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు ఏమైనా కేర్ తీసుకోవడం ఉంటుంది అంటే ఏమైనా ఫుడ్ చేంజ్ చేయడం, లేదంటే ఇంకేదైనా బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? ఎల్డర్లీ పేషెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఐ సైట్ కూడా వీక్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇంకోటి ప్రోప్రియోసెప్షన్ ఉంటుంది, అంటే సెన్స్ ఆఫ్ టచ్. వాళ్ళకి ఏంటంటే ఏజ్తో పాటు ఏంటంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కడ ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళకి సపోజ్ దే ఆర్ వాకింగ్ ఆర్ దే ఆర్ టచింగ్ సంథింగ్, ఆ టచ్ సెన్సేషన్ వల్ల కూడా మనకి బ్యాలెన్స్ ఉంటుంది. బట్ దాట్ ప్రోప్రియోసెప్షన్ ఇస్ వీక్ ఇన్ ఎల్డర్లీ. సో దానివల్ల వాళ్ళు ఎప్పుడు కేర్ఫుల్ ఉండాలి. దే షుడ్ యూజ్ అ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వర్టైగో ఉంటే ఒకతే రోడ్ మీద వెళ్ళటం, తర్వాత రోడ్ క్రాస్ చేయటం, లేకపోతే చీకట్లో బాత్రూమ్కి వెళ్ళటం, అట్లాంటివి చేయకుండా దే షుడ్ యూజ్ లైట్స్, అడిక్వేట్ లైటింగ్ ఉండాలి, సపోర్ట్ వాకింగ్ స్టిక్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా గిడినెస్ అనిపిస్తే వెంటనే కూర్చోమని చెప్పాలి. ఎస్పెషలీ లేడీస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద కిచెన్, ఇఫ్ దే గెట్ అ వర్టైగో దెన్ సడన్లీ వాళ్ళు ఏంటంటే పడిపోయి ముందు స్టవ్ మీద ఏదైనా యాక్సిడెంట్స్ జరగవచ్చు. సో దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ దట్ లైట్ వర్టైగో గిడినెస్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు స్టూల్ వేసుకొని కూర్చోవాలి, లేకపోతే మంచం మీద పడుకోవాలి, అట్లా కొన్ని ప్రికాషన్స్ చెప్పాల్సి పడుతుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఒక హెల్ప్ లైన్ కోసం ఒక నంబర్ ఎమర్జెన్సీగా ఉంచుకోవటం వాళ్ళ దగ్గర, సో దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ దే కెన్ కాల్ ద డాక్టర్ అండ్ టేక్ మెడికల్ అడ్వైస్ యాజ్ ఫస్ట్ ఎయిడ్. డాక్టర్ గారు, వర్టిగో సమస్య గురించి, అలాగే ఈ సమస్య రావడానికి గల కారణాలు, లక్షణాలు పెద్దవాళ్ళలో చిన్నవాళ్ళలో ఏ విధంగా ఉంటుంది, మరి దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ విధానాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మా TV7 ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, వర్టిగో సమస్య రావడానికి గల కారణాలు, అలాగే చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో ఈ సమస్య వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో, మరి దీనికి సంబంధించిన టెస్టులు కానీ అలాగే ట్రీట్మెంట్ విధానాలు కానీ తెలుసుకున్నారు కదండి. మరి అలాగే డాక్టర్ గారు చెప్పినట్టుగా వర్టిగో సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటించండి. మరి ఇదండి ఇవాళ మన ENT కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV7.